నాటుకోడి పులుసు తయారీ విధానం. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే కేజీ చికెన్ తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, అలాగే బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చికెన్ కూడా మంచిగా ఉడకనివ్వాలి, నూనెలో మగ్గనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే బాగా మగ్గుతుంది. ఇలాగా మిక్సీ జార్ తీసుకుని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, అలాగే లవంగ మొగ్గ, యాలక్కాయలు, దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి. కొద్దిగా డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే తగినంత కారం కూరలో వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళు అది వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలాగా కొత్తిమీర రెడీ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేస్తే కూర రెడీ అయిపోయినట్టే. అంతే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.